యాక్సెసిబుల్ వరల్డ్ ట్యుటోరియల్ ఛానల్ కి మీ అందరికీ స్వాగతం. నా పేరు రవితేజ. హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం యాక్సెసిబిలిటీ టెస్టింగ్లో థర్డ్ టాపిక్ అయిన నాన్ టెక్స్ట్ కాంటెంట్ అంటే ఏంటి, ఇది ఏ గైడ్ లైన్కి సంబంధించింది, ఇవన్నీ విషయాలు కూడా మనం క్లియర్గా ప్రాక్టికల్గా మీకు చూపించబోతున్నాను. సో వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అదేవిధంగా ఫ్రెండ్స్, మన వీడియోని ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఇప్పుడే ఈ వీడియోని పాజ్లో పెట్టి సబ్స్క్రైబ్ చేసుకొని అదేవిధంగా అక్కడ ఆల్ అనే ఆప్షన్ని కూడా సెలెక్ట్ చేసుకోండి. అప్పుడే నేను చేసే ప్రతి వీడియో కూడా మీ నోటిఫికేషన్లో రావడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, నేను దీనికన్నా ముందు ఫైనాన్షియల్ వీడియో ఒకటి చేశాను. అదేంటంటే హై స్పేస్. జస్ట్ మనం 4,800 లేదంటే 4,900 ఇన్వెస్ట్ చేసి 3 లక్షల నుంచి 10 లక్షల దాకా మనం ఎర్న్ చేసుకోవచ్చు. అది కూడా చాలా తక్కువ టైంలోనే. సో అది ఎలా అని మీకు తెలుసుకోవాలనుకుంటే నా నెంబర్ 7731879173 7731879173. సో మీరు పెట్టిన ఆ 4,900 అనేవి ఎప్పటికీ పోవు. ఇది లైఫ్ లాంగ్ ఉండే ఒక డీసెంట్రలైజ్డ్ ప్రాజెక్ట్. ఓకే, మన ఇప్పుడు టాపిక్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఓకే, అసలు నాన్ టెక్స్ట్ కంటెంట్ అంటే ఏంటంటే టెక్స్ట్ కానిది అని అర్థం అండి. నాన్ టెక్స్ట్ కంటెంట్, ఏ కంటెంట్ అయితే టెక్స్ట్ కాదో అది నాన్ టెక్స్ట్ కంటెంట్. ఓకే, అవేంటి, ఇమేజెస్ అవ్వచ్చు, ఆడియో, వీడియో, ఇవన్నీ కూడా. కానీ మనం ఈ సక్సెస్ క్రైటీరియాలో నాన్ టెక్స్ట్ కింద ఇమేజెస్, ఓకే, ఇది గైడ్ లైన్ టెక్స్ట్ ఆల్టర్నేటివ్స్ అనే ఒక గైడ్ లైన్ కింద వస్తుంది. ఓకే, ఇది కూడా ఒక WCAGలో టెక్స్ట్ ఆల్టర్నేటివ్స్ అనే గైడ్ లైన్లో ఒకే ఒక సక్సెస్ క్రైటీరియా ఉంది. అదే 1.1.1 నాన్ టెక్స్ట్ కంటెంట్. ఓకే, అసలు నాన్ టెక్స్ట్ కంటెంట్ అంటే ఏంటంటే ఈ సక్సెస్ క్రైటీరియా ప్రకారం వీళ్ళు ఇమేజెస్ గురించి మాట్లాడుతున్నారండి. మనకి మొత్తం 5 రకాల ఇమేజెస్ ఉంటాయి. ఓకే, అవి ఏంటంటో ఇప్పుడు మీకు ప్రాక్టికల్గా చూపిస్తే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అప్పుడు మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. సో వీడియో లెంత్ కూడా చాలా తక్కువ ఉంటుంది కనుక ఎక్కడ కూడా స్కిప్ చేయదు, చివరి వరకు చూడండి. అదేవిధంగా ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ మరియు చాలామంది విజువల్లీ ఇంపైర్డ్ కమ్యూనిటీ గ్రూప్స్లో షేర్ చేయండి. సో సబ్స్క్రైబ్ చేస్తే నాకైతే చాలా ఉత్సాహంగా ఉంటుంది కొత్త కొత్త వీడియోస్ మళ్ళీ ఫాస్ట్గా చేయడానికి. సో సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా చూస్తున్నట్లయితే ఇప్పుడే పాజ్లో పెట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. Speech mode deeps. Speech mode talk. Zoom workplace 14 of 15. Rate 25. ఓకే, Screen sharing. South Carolina 1. South Carolina. Heading level 1. యాక్చువల్గా ఒక HTML పేజ్ తయారు చేశాను ఈ ఇమేజెస్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి. మనకి ఇమేజెస్ అనేవి ఎన్ని రకాలు ఉంటాయంటే 5 టైప్స్ ఉంటాయని చెప్పుకున్నాం. ఒకటి ఇన్ఫర్మేటివ్ ఇమేజ్. 1. Informative images. Heading level 2. ఇన్ఫర్మేటివ్ ఇమేజెస్ అంటే ఏ ఇమేజ్ అయితే మనకి కొంత ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తుందో ఆ ఇమేజెస్ ని మనం ఇన్ఫర్మేటివ్ ఇమేజ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక లోగో ఉందనుకోండి, ఆ లోగో అనేది మనకి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తుంది, ఇది ఈ వెబ్సైట్కి సంబంధించింది అని. ఒక ప్రొఫైల్ ఫోటో ఉందనుకోండి, చాలా మంది డెకరేటివ్ ఇమేజ్ అంటారు కానీ ప్రొఫైల్ ఫోటో కూడా ఒక ఇన్ఫర్మేటివ్ ఇమేజ్. ఎందుకంటే ఈ పేజ్ అనేది ఏ వ్యక్తికి సంబంధించింది అని వాళ్ళు ఆ ఇమేజ్లో డిస్క్రైబ్ చేస్తారన్నమాట. సో ఇన్ఫర్మేటివ్ ఇమేజెస్ అంటే ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ మనకి ప్రొవైడ్ చేస్తే ఇమేజ్ ద్వారా అది ఇన్ఫర్మేటివ్ ఇమేజ్ అంటాము. ఇక్కడ చూడండి, Graphic Ravi Teja, a YouTube content creator. రవితేజ ఫోటో ఉంది, ఇక్కడ నా ఫోటోవే, ఎవరు చూసి కంగారు పడద్దు. రవితేజ Heading Graphic Ravi Teja, a YouTube content creator. యూట్యూబ్ కాంటెంట్ క్రియేటర్ అని చెప్పి నేను ఆల్ టెక్స్ట్ ఇవ్వడం జరిగింది. సో ఇమేజెస్ యాక్సెసిబుల్గా తయారు చేయడానికి మనం ఏం చేస్తామంటే మన HTMLలో ఆల్ట్ అనే ఒక ట్యాగ్ని యాడ్ చేయడం వల్ల ఇమేజ్కి స్క్రీన్ రీడర్ ఆల్టర్నేటివ్ టెక్స్ట్ అనేది చదువుతుంది అన్నమాట. సో ఇప్పుడు చదువుతుంది కదా ఇలాగా. Heading Graphic Ravi Teja, a YouTube content creator. సో ఇది ఒక ఇన్ఫర్మేటివ్ ఇమేజ్. ఓకేనా, ఇన్ఫర్మేటివ్ ఇమేజ్ అంటే మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, నెక్స్ట్ డెకరేటివ్ ఇమేజ్ ఏంటండి? 2. Decorative images. Heading level 2. డెకరేటివ్ ఇమేజ్ అంటే ఏంటంటే ఈ ఇమేజ్ అనేది కంప్లీట్గా డెకరేషన్ పర్పస్ కోసం మాత్రమే తయారు చేసే ఇమేజ్ని డెకరేటివ్ ఇమేజ్ అంటాం. అది బ్యాక్గ్రౌండ్లో ఉండొచ్చు, లేదంటే కొన్ని కొన్ని వెబ్సైట్స్లో కొంచెం డెకరేషన్ కోసం కొన్ని ఇమేజెస్ పెడుతుంటారు, వీటిని డెకరేటివ్ ఇమేజ్ అంటాం అన్నమాట. సో డెకరేటివ్ ఇమేజెస్ అనేవి మనకి
ప్రెజెంటేషన్ పర్పస్ కోసం యూజ్ చేస్తారు. ఇవి స్క్రీన్ రీడర్ యూజర్కి ఉపయోగం ఉండదు, ఎందుకంటే ప్యూర్లీ డెకరేటివ్ పర్పస్ కోసం అవి మనం చూడగలం, కానీ దానివల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు కనుక వీటికి డెకరేటివ్ ఇమేజెస్ అనేది స్క్రీన్ రీడర్ అనేది ఐడెంటిఫై చేయకూడదు. చేయకూడదు అంటే ఏం చేయాలి? ఆల్ట్ ఈజ్ ఈక్వల్ టు కొటేషన్స్ బ్లాంక్ ఉంచేయాలన్నమాట. ఆల్ట్ ఈజ్ ఈక్వల్ టు కొటేషన్ ఓపెన్ కొటేషన్ క్లోజ్ పెట్టాలి. అందులో ఏమైనా రాస్తే స్క్రీన్ రీడర్ ఐడెంటిఫై చేస్తుంది. అందులో ఏమి రాయలేదు అనుకోండి, స్క్రీన్ రీడర్ అనేది చదవదు. సో ఇలాగా చూడండి, ఇక్కడ ఇమేజ్ ఉంది. Graphic Ravi Teja. Heading level 22. Decorative images. Edit cursor. Heading level 23. Function. ఇక్కడ ఎటువంటి ఇమేజ్ స్క్రీన్ రీడర్ చదవట్లేదు అనమాట. ఓకే, సో థర్డ్ది ఫంక్షనల్ ఇమేజ్. Heading level 23. Functional images. Left parent. Buttons. ఫంక్షనల్ ఇమేజెస్ అంటే ఏంటంటే బటన్స్, ఐకాన్స్, లింక్స్ ఇవి ఉంటాయి కదా, వీటిని మనం ఫంక్షనల్ ఇమేజెస్ అంటాం. అంటే ఒక గ్రాఫిక్ బటన్ అని వినే ఉంటారు, గ్రాఫిక్ లింక్ అని విని ఉంటారు. ఓకే, ఇవి కొంచెం ఫంక్షనాలిటీ, మనకి ఏదైనా ఒక ఫంక్షనాలిటీ ప్రొవైడ్ చేస్తాయి. చూడండి ఇక్కడ ఎగ్జాంపుల్, Button graphic add to cart. యాడ్ టు కార్డ్ అని ఒక ఇమేజ్ ఉంది. ఓకే, ఇది యాడ్ టు కార్డ్ బటన్ కింద ఉంది. దీనికి ఏం చేయాలంటే ఒక బటన్ ట్యాగ్ ఇచ్చి అందులోని ఇమేజ్ని ప్రొవైడ్ చేస్తే ఇమేజ్కి ఆల్టర్నేటివ్ టెక్స్ట్ అనేది ప్రొవైడ్ చేయాలి. ఎలా ప్రొవైడ్ చేయాలి మనం ముందుగా చెప్పుకున్నాం. ఆల్ట్ ఈజ్ ఈక్వల్ టు యాడ్ టు కార్డ్ అని రాస్తాం అనుకోండి, ఆ బటన్ మీదకి మన ఫోకస్ వెళ్ళగానే స్క్రీన్ రీడర్ యాడ్ టు కార్డ్ అని చదువుతుంది. ఇలా చదువుతుంది చూడండి. Heading button graphic add to cart. చూసారా ఎలా చదువుతుందో? 4 complex images left parent. నెక్స్ట్ ఇది కాంప్లెక్స్ ఇమేజ్. కాంప్లెక్స్ ఇమేజ్ అంటే చాలా క్రిటికల్ ఇమేజెస్ అంటాం దాన్ని. క్రిటికల్ ఇమేజెస్ అంటే ఒక ఇమేజ్ ఉంది, దాంతో చాలా ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఎలాగా? ఒకవేళ ఒక చార్ట్ ఉంది, ఆ చార్ట్ తాలూకు ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఆల్టర్నేట్ టెక్స్ట్లో రాయడం జరగదు. అందుకని చెప్పి వీటిని కాంప్లెక్స్ ఇమేజ్ అంటాం. ఈ ఇమేజ్ని యాక్సెసిబుల్గా తయారు చేయడానికి ఏం చేయాలంటే ఆ ఇమేజ్ కిందన ఒక లింక్ను ప్రొవైడ్ చేసి ఆ లింక్ ఒక పేజ్కి డైరెక్ట్ అయ్యింది అనుకోండి, అందులో ఆల్టర్నేటివ్ టెక్స్ట్ అంతా ప్రొవైడ్ చేయొచ్చు. ఎలాగో చూద్దాం. Button graphic add heading level 24 complex images left parent. Graphs charts right parent. Graphic sales increased by 25% in 2024. For a detailed breakdown see. ఓకే, సేల్స్ ఇంక్రీజ్ 2025లో సేల్స్ ఇంక్రీజ్ అయ్యి అంటే ఎంత? 25%. ఇంకా డీటెయిల్గా తెలుసుకోవాలనుకుంటే Link the sales report dot. సేల్స్ రిపోర్ట్ అనే లింక్ మీద క్లిక్ చేయమంటున్నారు. అంటే ఆ సేల్స్ రిపోర్ట్లోని మొత్తం ఆల్టర్నేటివ్ టెక్స్ట్ అంతా వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. లేదంటే ఒక ఎక్స్టర్నల్ ఫైల్లో వాళ్ళు సేల్స్ రిపోర్ట్ అంతా కూడా రాయడం జరిగింది అనమాట. ఈ విధంగా మనకి కాంప్లెక్స్ ఇమేజెస్ని కూడా యాక్సెసిబుల్గా తయారు చేయొచ్చు. నెక్స్ట్ ఏంటి? 5 capture heading left. క్యాప్చర్ కోడ్స్. ఓకే, క్యాప్చర్ కోడ్ అనేది మనకి ఇన్యాక్సెసిబుల్. ఓకే, ఆ ఇమేజెస్ అనేవి కంప్లీట్గా మనకి యాక్సెసిబుల్గా ఉండవు. ఆ ఇమేజ్లో ఏ టెక్స్ట్ ఉందనేది మనకు సరిగ్గా స్క్రీన్ రీడర్ చదవదు కనుక వాటిని ఎలా యాక్సెసిబుల్గా తయారు చేయాలంటే దానికి ఆల్టర్నేటివ్ కింద ఒక ఆడియో క్యాప్చర్ లేదంటే ఒక క్వశ్చన్, మ్యాథ్ ఈక్వేషన్ అలా ఇచ్చి దాన్ని యాక్సెసిబుల్గా తయారు చేయాలి. చూడండి ఇక్కడ ఎలాగ ఉందో. Prove you are human colon. ప్రూవ్ యు ఆర్ ఎ హ్యూమన్ అంటే నువ్వు హ్యూమన్ అని చెప్పి ప్రూవ్ చేసుకో. Graphic enter the characters shown in the image. Normal. గ్రాఫిక్ ఉంది. ఎంటర్ ద క్యారెక్టర్ షోన్ ఇన్ ద ఇమేజ్ అని. If you can't see the captcha, click link here for an audio version dot. క్లిక్ హియర్ ఫర్ ఆడియో వర్షన్. ఈ ఆడియో వర్షన్ మీద క్లిక్ చేస్తే మనకి ఆల్టర్నేటివ్ కింద ఆ ఇమేజ్లో ఏముందో మనకు ఆడియో వర్షన్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. మీరు మైక్రోసాఫ్ట్లోని గూగుల్లోని లాగ్ అయినప్పుడు మీకు ఆడియో క్యాప్చర్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఈ విధంగా మనం నాన్ టెక్స్ట్ కంటెంట్ 1.1.1 నాన్ టెక్స్ట్ కంటెంట్ అనే సక్సెస్ క్రైటీరియాని ఈరోజు మనం కవర్ చేసుకున్నాం. రేపు అంటే నెక్స్ట్ వీడియోలో మనం ఇంకొక సక్సెస్ క్రైటీరియాతో మనం కొత్త విషయాలను నేర్చుకుందాం. సో ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చింది అనుకుంటున్నాను. లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్. Screen sharing.